ఈ రోజు అశోక్ సార్ దీక్ష చేపట్టి దగ్గర 10 రోజులు కావస్తుంది. ఇప్పటిదాకా కూడా ప్రభుత్వం ఎటువంటి చర్చలకు పిలవడం కానీ కనీసం ఒకరిని పంపించి మేము పలానా హామీ ఇస్తున్నాము కానీ ఎటువంటిది కూడా మాకు ఇంకా ఎటువంటి సమాచారం కూడా రాలేదు. కృష్ణన్న లోపలికి వచ్చిండు. సార్ యొక్క దుస్థితి చూసి దాని యొక్క పరిస్థితి చూసి కండిషన్ చూసి చూడలేక అన్న దీక్ష విరమించి ఎందుకు ఇదంతా ఎట్లా ఉందంటే సార్ ఎంత చెప్పినా కానీ ససేమిరా వినలేదు. అన్న కూడా ఒక హామీ ఇచ్చిండు, నేను వెళ్తాను అక్కడికి వెళ్ళి నేను వాళ్ళతో మాట్లాడి నేను దీని గురించి ఏదో తెలుసుకుంటానని సార్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. నేను గవర్నమెంట్కి నేను ఒకటే చెప్తున్నానండి, ఇంకెన్ని రోజులు ఉంచుతారండి లోపల, ఇంకెన్ని రోజులు ఉంచుతారు, ఏం చేయాలనుకుంటున్నారు అసలుకి? అక్కడ లోపల సిచ్యువేషన్ ఎలా ఉందంటే అసలుకి చూడడానికి కూడా అసలుకి కళ్ళు అసలుకి ఏంది సార్ ఇలా అయిపోయాడనే మొత్తం ఒక బిక్క బీసీ అసలుకి శరీరం ప్రాణంలో అసలు శరీరం ఉందా లేదా బాడీ ఉందా లేదా అనే సిచ్యువేషన్కి వచ్చేసింది. దగ్గర దీక్ష ముందు రోజే పట్టుకెళ్లారు. ఈ రోజుకి యాక్చువల్గా 10వ రోజు అన్నట్టు. ఇంకా కూడా గవర్నమెంట్ ఏం డిసిషన్ తీసుకోవట్లేదు. సార్కి ఏదైనా ఒక హామీ ఇవ్వండి, లేకుంటే సార్తో పాటు సార్కి ఏమైనా అయితే మాత్రం మేము కూడా నేను నా పిల్లలు కూడా ఏం చేసుకుంటాము, ఈ రాష్ట్రం ఏమవుతుందో నేను గవర్నమెంట్కి హెచ్చరిస్తున్నాను. పిల్లలకి న్యాయం చేయండి. నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం 20 ఏళ్లుగా మీరు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్న ఒకే ఒక మాటతోటి మీకు ఓట్లు వేశారు. నేను చెప్తున్నాను, గవర్నమెంట్కి రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను. 2 లక్షల ఉద్యోగాలు ఏముంది, సార్ అడిగింది 50,000 ఉద్యోగాలే. ఆ ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి విద్యార్థులకు న్యాయం చేయాలి, మా ఫ్యామిలీని కూడా కాపాడాలని నేను కోరుకుంటున్నాను. మీడియా పరంగా బీపీ షుగర్ టెస్ట్ చేస్తున్నారు, బ్లడ్ టెస్ట్ రోజుకి ఒకసారి చేస్తున్నారు. నిన్న కీటోన్స్ మొత్తం పడిపోయినాయి. ఈ రోజు కూడా క్రిటికల్ గానే ఉంది. ఇంకా కిడ్నీ ఫంక్షనింగ్ కూడా తగ్గిపోతుందని చెప్తున్నారు డాక్టర్. షుగర్ ఫ్లూయిడ్స్ పెట్టి దాన్ని మెయింటైన్ చేస్తున్నారండి. షుగర్ ఫ్లూయిడ్స్ నిన్న తగ్గిపోయినాయి, ఫ్లూయిడ్స్ పెట్టి కొంచెం దాన్ని మళ్ళీ మెయింటైన్ చేస్తున్నారు. కానీ సార్ పరిస్థితి అయితే అసలుకి మింగడానికి లాలాజలం కూడా రావట్లేదు, ఆ స్థితిలోకి వెళ్ళిపోయింది. అసలు వాటర్ లెక్క ఏం లెక్క లోపల పేగులు ఎండిపోయి మాట్లాడే సిచ్యువేషన్ లో కూడా లేడు సార్. ఇప్పుడు నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇస్తారని ఆశ చూపించి వాళ్ళకి ఏదో కుక్కలకి అట్లా బిస్కెట్లు వేసినప్పుడు అదిగో త్వరలో అనుకుంటా నిరుద్యోగులను మభ్య పెడుతూ ఇప్పటికి 21 నెలలు కాలం గడిపింది. ఇంకా ఎన్ని నెలలు వెయిట్ చేయమంటున్నారు? అశోక్ సార్ నిరుద్యోగుల కోసం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని ఇప్పుడు దీక్ష కూర్చున్నాడు. సార్ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. చెప్పడానికి కూడా నోరు రావట్లేదు, చూడడానికి కూడా పర్మిషన్ ఇవ్వట్లేరు. పోలీసు వాళ్ళు మొండిగా వ్యవహరిస్తున్నారు. ఎవరు వస్తే వాళ్ళ డీటెయిల్స్ రాసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇది ప్రజాపాలన అన్నారు, ఇది ప్రజాపాలన లెక్క లేదు, నిరంకుశ పాలన లెక్క ఉంది. ఇది పోలీస్ రాజ్యమా లేకుంటే ప్రజారాజ్యమా? అసలు నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాను, మీరు ఎందుకు ఇచ్చారు జాబ్ క్యాలెండర్? 2 లక్షలను ఎందుకు మెన్షన్ చేశారు? దేనికి మెన్షన్ చేశారు? నిరుద్యోగులకు ఆశని కల్పించారు. మీరు నిరుద్యోగులు మాకు ఎంతమంది గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వలేదని మీరు 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ లో మెన్షన్ చేశారని ఒకే ఒక ఉద్దేశంతో తల్లిదండ్రులకు చుట్టాలకు అందరూ చెప్పి మీకు ఓట్లు వేయించి మీరు 10 వచ్చిన తర్వాత ఈ విధంగా నిరుద్యోగులు మీకు కల్పించట్లేదా? అసలు మీరు ఏమనుకుంటారు? వీళ్ళు మనుషులు గారా? మీ ఫ్రీ బస్ ఇస్తారు, ఫ్రీ బస్ ఎవరు పెట్టమన్నారండి? దానివల్ల యూజ్ ఏముంది? ఇలాంటి వాళ్ళకి ఉద్యోగాలు రావడం వల్ల వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోలేరా? ఫ్రీ బస్ ఎందుకు పెట్టారు? మీరు కౌలు రైతులకు మద్దతు ధర ప్రకటించకుండా మీరు ఎకరాలకు డబ్బులు ఎవరు ఏమన్నారు? ఇవన్నీ ఎందుకు ఇచ్చారు? ఫ్రీగా మీరు ఫ్రీ హామీలు ఎందుకు ఇచ్చారు? మీరు ఉచిత హామీలు దేనికి ఇచ్చారు? అదే ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు ఉద్యోగం చేసుకుని వాళ్ళ కుటుంబాన్ని పోషించలేరా? వాళ్ళ తల్లిదండ్రులను పోషించలేదా? ఇంత నిరుద్యోగుల మీద గవర్నమెంట్ ఇంత మొండిగా వ్యవహరించమనేది వీళ్ళకి ఫ్యూచర్ లో వీళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు అర్థం కాదు. నేను చెప్తున్నాను, వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. సార్ ప్రాణాలు కాపాడుకోవాలి. అదే విధంగా నిరుద్యోగులకు కూడా న్యాయం చేయాలి. ఇంకా మభ్య పెడితే చూసుకోవడానికి వాళ్ళు చదువుకున్నారు కాదు. నేను ఒకటే చెప్తున్నాను, నిరుద్యోగులు కూడా మీకోసమే చార్జ్ చేస్తున్నారు, నా కోసం నా పిల్లల కోసం చేయట్లేదు. సార్ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. సార్ కి మాత్రం ఏమనైతే మాత్రం మేము కూడా ఉండము. మా ఫ్యామిలీని మీరు ఉంచాలనుకుంటే ఈ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వాలి, మీరు ముందుకు రావాలి, మేమంతా మీరు చెయ్యాలి. గవర్నమెంట్ తప్పకుండా నోటిఫికేషన్ ఇస్తుంది. నేను చెప్తున్నా ఒకటే, మా ఫ్యామిలీని సార్ని కాపాడుకుంటారా? మీరు ఏం చేస్తారని నేను మీ చేతిలో గవర్నమెంట్ సార్ని కానీ నా కుటుంబాన్ని మొత్తం కూడా నిరుద్యోగుల చేతుల్లో గవర్నమెంట్ చేతిలో పెట్టినండి. మీరు ఏం చేస్తారో చెయ్యండి. అదే అండి, నిరుద్యోగ పార్టీ నుంచి ఎవరైనా వచ్చి మద్దతు ఆ రోజు వచ్చి ఆశ చూపించారు సార్, నన్ను నమ్ము, నేను తెప్పిస్తాను మీకు అని ఆ రోజు అశోక్ సార్కి మాయ మాటలు చెప్పి నిమ్మరసం ఇప్పించాడు. మరి ఈ రోజు ఏమైందండి? ఇప్పటికే అది అయ్యి కూడా దగ్గర 1.5 year కావాల్సింది. ఇప్పటిదాకా కూడా గుర్తుకు రాలేదా మీకు? ఇప్పటిదాకా కూడా మీరు నిరుద్యోగులు మీరు కళ్ళకు కనిపించట్లేదా? ఆ రోజు మీరు ఎందుకు ఆశ చూపించారు? మీరు 2 సంవత్సరాలుగా వస్తుంది, ఇప్పటిదాకా నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వట్లేదు? అదే హామీ ఎందుకు ఇచ్చారు? అప్పుడు
మేనిఫెస్టోలో పెట్టకుంటే వాళ్ళు కూడా ఎవరిని రాజ్యం పదవి అప్పచెప్పుతారో వాళ్ళకే ఎదురు కదా ఓట్లు. దేనికి ఇవ్వాలి? ఈ విషయం అసలు నిరుద్యోగుల గురించి గవర్నమెంట్ చీమ పుట్టినట్టు కూడా లేదు. వస్తున్నారు వాళ్ళు షోకాప్ డబ్బలాగా వస్తున్నారు, ఏదో మీడియాలో ఏదో 4 మాటలు హామీ ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. దాన్ని అమలు చేసేటప్పుడు ఎవరు లేరు. అసలు రేవంత్ రెడ్డి వీళ్ళని కలుస్తుందా? వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుందా? అసలు వీళ్ళకి గుర్తు అసలు ఎమ్మెల్సీ వాళ్ళు వీళ్ళు పలానా దగ్గర నిరుద్యోగుల దగ్గరకు వెళ్తున్నారనే అంశం రేవంత్ రెడ్డి దగ్గర పోతున్నా? వీళ్ళకి అసలు అపాయింట్మెంట్ ఇస్తున్నారు ఎవరు కూడా అర్థం కావట్లేదు. మరి రేవంత్ రెడ్డి అసలు వీళ్ళకి ఒక నాయకుడు ఉన్నారా? ఎవరికి వాళ్ళని తోపని అనుకుంటారు అసలు వీళ్ళు? అసలు ఏందనుకుంటారు ఎవరు? మరి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారి మరి ఇంత జరుగుతుంది, 20 నెలల నుంచి లొల్లులు జరుగుతున్నాయి, కనీసం ఒక్కటన్నా అనౌన్స్ చేశారా? అసలు నిరుద్యోగులు ఎట్లా కనపడుతున్నారు వాళ్ళ కళ్ళకి?